బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశంలో రామరాజ్యం వస్తుందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నాడన్న ఆయన ప్రాణ ప్రతిష్ఠ విషయంలో కొందరు స్వామీజీలు తమ ఉనికిని చాటుకోవడం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూప్ తగాదాలు లేవంటోన్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రామ మందిరం 500 ఏళ్ల తర్వాత మళ్ళీ రూపుదిద్దుకుంటుంది. దేశ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఉద్విగ్నమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ నెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి ప్రత్యేక ఆహ్వానిత జాబితాలో ఉన్న ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆహ్వానిత జాబితాలో మీ పేరు కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం? ప్రపంచంలో నివసిస్తున్న వాళ్ళందరి కళ భగవంతుడు వాపస్ పుట్టిన స్థలికి రావడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. కేవలం భారతదేశమే కాదు, కులాలు మతాలు పక్కన పెట్టండి. రామ మందిర నిర్మాణం కోసం గత 2-3 ఏళ్లుగా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రతి వ్యక్తిని పాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఒక భారతదేశాన్ని యునైటెడ్గా ఉంచడానికి ఈ మందిర స్థాపనలో ఎవరిని అడిగినా రాజ్యం ఎట్లుండాలంటే రామరాజ్యం లెక్క ఉండాలి అంటారు. సో అటువంటి రామ మందిరం కట్టేటప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు అందులో నాది కూడా భాగం ఉన్నది అన్న ఒక నేషనల్ ఇంటిగ్రిటీ కోసం తీసుకున్న చర్య ఇది. ఇది చాలా మంచి ఆలోచన ట్రస్ట్ వాళ్ళు చేసింది 3 సంవత్సరాల క్రితం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కొన్ని పార్టీలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పార్టీలతో పాటు మజ్లిస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది స్వామీజీలు కూడా ఈ వ్యవహారంలో కొంత కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? స్వాములు ఏం మాట్లాడతారు? కొందరు స్వాములు లైమ్ లైట్లు ఉంటారు, కొందరు ఉండరు. లైమ్ లైట్లో లేనివాడు లైమ్ లైట్లకు వస్తుంది ఏదో చెప్తా ఉంటాడు. ఇవన్నీ పట్టించుకోద్దండి. భగవంతుడు ఎవరు పిలుస్తేనే రాడు. శ్రీ మహావిష్ణువు ఎవరైనా పిలుస్తూ వస్తారా అండి? ఆయన వచ్చేటప్పుడే వస్తాడు. అవసరం ఉంది అని అనుకుంటూ వస్తాడు. ఇవాళ రామరాజ్యానికి అతి సమీపంలో మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఆయనకు నచ్చి వాపసు వస్తున్నాడు ఆయన 500 సంవత్సరాల తర్వాత. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? రామరాజ్యం రాబోతుంది. ప్రతి ఒక్కడు కోరుకునేది, తెలుగోడు కానీ, తుర్కోడు కానీ, క్రిస్టియన్ కానీ, సిక్కులైనా కానీ ఎవరు కోరుకునేది గదే కదా, రామరాజ్యంలా ఉండాలని కదా కోరుకునేది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటు బ్యాంకు బీజేపీకి పెరిగింది. ప్రస్తుతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు సాధించేందుకు అమిత్ షా కూడా ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత గ్రూపు తగాదాల విషయం బహిర్గతం అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు పార్టీ పరంగా? ఇవన్నీ సహజం అండి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కిషన్ రెడ్డి ఒక గ్రూపు, ఈటెల రాజేందర్, అదేవిధంగా లక్ష్మణ్, బండి సంజయ్ అంటే గ్రూపులు వినబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఏం చేస్తారు? గ్రూప్లో ఏం చేస్తారు? టికెట్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్తారా? వీళ్ళందరూ ఇంతకుముందు కూడా రికమెండ్ చేసిండ్రు, ఇప్పుడు రికమెండ్ చేస్తారు. వాళ్ళందరికీ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ పనే రికమెండ్ చేసుడు. ఎవరు ఎట్లా రికమెండ్ చేశారు, ఎవరికి ఎన్ని నోట్లు వచ్చినాయో వాళ్ళు చూసుకోరా? పెద్దోళ్ళు చూసుకుంటారు కదా. ఎవరు మంచి రికమెండేషన్ చేస్తారు, ఎవరు మంచిగా చేస్తలేరు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పంచాయతీ. ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ అదే విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు వచ్చాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అభియోగం అంటే ఏమంటారు? అక్యూజ్డ్గా చూస్తాము. రానున్న కాలంలో దోషులు కూడా చూస్తామేమో. ఎక్కడ వారిపోవద్దు, ఎక్కడికి వారిపోవద్దు. దేశంలోనే ఉండాలా. కాలుకు ప్రాబ్లం వచ్చినా, కన్నుకు ప్రాబ్లం వచ్చినా మంచి డాక్టర్లు ఈయనే ఉన్నారు. ఎక్కడ వారిపోతానికి ప్రయత్నం చేయొద్దు. కవిత గారు దేశాన్ని ఇచ్చిపెట్టి పోకూడదు. ఒక బాధ్యత గల పౌరురాలైతే. దేశంలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత రామరాజ్యం రాబోతుంది. రామరాజ్యం ద్వారానే దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. ఈడీ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత దేశం విడిచి పారిపోవద్దని కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి నెలకొంది.